సాంబార్కి మించిన రుచి ఏదైనా ఉంటుందా చెప్పండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అస్సలు టెంప్టింగ్ కదా, ఎంత టేస్ట్గా ఉందంటే ఖచ్చితంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్ సాంబార్ రెసిపీ ఎలా చేయాలో అర్థమవుతుంది. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక కుక్కర్ తీసేసుకొని 2 గంటలు నానబెట్టుకున్న ఒక కప్ ఆఫ్ కందిపప్పు తీసేసుకోండి, ఒక కప్ ఆఫ్ పచ్చిమిరపకాయలు అండ్ ఒక కప్ ఆఫ్ టమాటా, 2 పెద్ద సైజ్ టమాటోలు, కొద్దిగా ఆయిల్, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసేసుకోండి. అండ్ 6 విజిల్స్ వచ్చాక ఇక్కడ చూడొచ్చు మీరు, పప్పు రుబ్బుకునే అవసరం కూడా లేదు. అంటే నేను వాటర్ అలా తీసుకున్నాను, ఎందుకంటే మనం ఇంకా వెజిటబుల్స్ కూడా ఇందులోనే కుక్ చేయాలి కాబట్టి నేను కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకున్నాను. మీరు కనుక వెజిటబుల్స్ పక్కనే కుక్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక్కడ చూపిస్తున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోండి. అండ్ నేను ఇక్కడ సాంబార్ ఆనియన్ వాడుతున్నాను, మీకు అవైలబుల్ లేకుంటే నార్మల్ ఆనియన్ కూడా వాడేయచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అన్ని వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని ఇలా కలిపేసుకొని అండ్ కొద్దిగా వంకాయలు కూడా వేసుకోండి. టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంటుంది, అంత బాగుంటుంది. అండ్ జస్ట్ ఒక 1 విజిల్ వచ్చేంత వరకు మాత్రమే కుక్ చేసుకోండి, లేదంటే మన వెజిటబుల్స్ అన్నీ పచ్చడైపోతాయని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ ఈ వీడియో కనుక మీకు ఫుల్గా ఇంకా డీటెయిల్డ్గా కావాలి అంటే మన శ్రీవాణీస్ కిచెన్ని విజిట్ చేయండి, అక్కడ మీకు ఫుల్ వీడియో దొరికేస్తుంది. సో హ్యాపీగా చూసేసుకోవచ్చు అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఒక విజిల్ వచ్చాక చూసారు కదా, 50 గ్రాముల చింతపండు నుండి తీసుకున్న చింతపండు వాటర్ ఇందులోకి పోసేసుకోవాలి. అండ్ ఇప్పుడు సరిపడా వాటర్ కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోండి. అండ్ ఒక 2 పొంగులు వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి చింతపండు వాటర్ అండ్ నార్మల్ వాటర్ వేసుకున్నాక. అండ్ సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి, ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇందులోకి నేను ఒక మసాలా వేస్తాను, అది మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, దానివల్ల ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్కి అయిపోతుంది, అంత బాగుంటుంది. 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 స్పూన్ ఆఫ్ మిరియాలు అండ్ ఒక 5 నుండి 6 వెల్లుల్లిపాయలు అండ్ కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కచ్చపచ్చ దంచి వేసుకోండి, ఇంకా టేస్ట్ చెప్పనక్కర్లేదు, అమోఘం అంతే. అండ్ నెక్స్ట్ ఒక చిన్న బెల్లం ముక్క వేసేసుకోండి, దానివల్ల టేస్ట్ అయితే మీ గల్లీకి స్మెల్ అయితే గల్లీకి వెళ్ళిపోతుంది, అంత బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఉంటే సాంబార్ పౌడర్ కూడా వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఆయిల్, 4 నుండి 5 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు, కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని తాలింపు పెట్టుకోవడమే, ఇంతే అండి, చాలా చాలా సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.